హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గుడ్ ఎర్నింగ్స్ తెలుగు. మనకి మార్కెట్లో ఒక మంచి ఐపీఓ ఉంది. ఆ ఐపీఓకి మంచి గ్రే మార్కెట్ ప్రీమియం ఉంది. మంచి షార్ట్ టర్మ్ రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంది. ఆ ఐపీఓ పేరు రత్నవీర్ ప్రెసిషన్ ఇంజనీరింగ్ ఐపీఓ. ఈ ఐపీఓలో ఎంత రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ గ్రే మార్కెట్ ప్రీమియం ఎంత ఉంది, వీటి గురించి మనం డిస్కస్ చేద్దాము. అండ్ ఆ కంపెనీ బిజినెస్ అండ్ ఆ కంపెనీ ఫైనాన్షియల్స్ ఎలా ఉన్నాయి అండ్ ఐపీఓ డీటెయిల్స్ అన్నీ డిస్కస్ చేద్దాము. బిఫోర్ దాట్ మనం కొంచెం మాట్లాడదాము. చాలా రోజులు అయిపోయింది కదా నేను వీడియో చేసి. ఆల్మోస్ట్ 2 వీక్స్ నుంచి మన ఛానల్లో అయితే వీడియో అయితే లేదు. నేను కొంచెం బిజీగా ఉండడం వల్ల ఈ మధ్య కొంచెం వీడియోస్ అయితే చేయట్లేదు. నేను ఏదైతే ఇంపార్టెంట్ అనుకుంటానో, ఏదైనా టాపిక్ మీకు తెలియాలి, ఏదైనా స్టాక్ గురించి మీకు తెలియాలి అనుకుంటే అప్పుడు వీడియో చేద్దామని అనుకుంటున్నాను నేను. అండ్ ఈ ఐపీఓలో కొంచెం మంచి రిటర్న్స్ వస్తాయన్న దాంతో ఈ వీడియో అయితే నేను రికార్డ్ చేస్తున్నాను. అండ్ రీసెంట్గా మన సబ్స్క్రైబర్స్ కొందరు అడుగుతున్నారు కామెంట్స్లో, మనకి స్టాక్ రికమెండ్ చేసి చాలా రోజులు అయింది కదా, లాస్ట్ ఆవాస్ ఫైనాన్స్ చెప్పారు, దాని తర్వాత చాలా రోజుల నుంచి ఒక స్టాక్ పేరు అయితే చెప్పలేదు అని చెప్తున్నారు. ఒక స్టాక్ గురించి మీకు చెప్పాలంటే నేను ఒక స్టాక్ గురించి చాలా స్టడీ చేసి అండ్ ఆ స్టాక్లో మనకి అంటే ఆపర్చునిటీ ఎక్కువ ఉన్న స్టాక్సే చెప్తున్నాను నేను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా స్టాక్లో రిటర్న్స్ అంటే అట్లీస్ట్ 50% రిటర్న్స్ వస్తాయి, ఇంకా ఎక్కువ రిటర్న్స్ వస్తాయి, మల్టీ బ్యాగర్ అవుతుంది అన్న స్టాక్స్ మాత్రమే మన ఛానల్లో ఈ మధ్య అయితే ఎక్కువ చెప్తున్నాను నేను. ఏదైనా స్టాక్ ఒక 10%, 20% అంటే పెరుగుతుంది అన్న చిన్న చిన్న షార్ట్ టర్మ్ స్టాక్స్ అయితే నేను చెప్పట్లేదు. మీరు ఈ మధ్య అబ్జర్వ్ చేసే స్టాక్స్ నేను చెప్పినవి చాలా బాగా రిటర్న్స్ వచ్చిన స్టాక్స్ ఉన్నాయి కదా. టెక్స్మో రైల్ అండ్ ఇంజనీరింగ్ నియర్లీ 200% రిటర్న్స్ అయితే వచ్చాయి 2-3 మంత్స్లోనే. అండ్ గ్లాండ్ ఫార్మా చూసిన, యూగ్రో క్యాపిటల్ నియర్లీ 50% పెరిగింది. అండ్ టెక్స్టైల్ కంపెనీస్ గోకుల్దాస్ ఎక్స్పోర్ట్స్ కానీ, ఎస్పీఐ యాప్రల్స్ కానీ, కర్ణాటక బ్యాంక్. ఈ మధ్య నేను ఆల్మోస్ట్ 4 మంత్స్ నుంచి చెప్పిన స్టాక్స్ కూడా చాలా 50% నుంచి 100% పెరిగిన స్టాక్స్ అయితే ఉన్నాయి. 1 or 2 స్టాక్స్ మాత్రమే పెద్దగా పెరగకుండా ఉన్న స్టాక్స్ అయితే ఉంటాయి. అలా ఆల్మోస్ట్ చాలా స్టాక్స్ అయితే మంచి రిటర్న్స్ అయితే వచ్చాయి. నేషనల్ క్యాపిటల్స్ ఒకటి పెద్దగా రిటర్న్స్ ఇవ్వలేదు, కానీ ఒక 1 to 2 years టైం ఇస్తే ఆ స్టాక్ కూడా రిటర్న్స్ అయితే డెఫినెట్గా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఈ మధ్య నేను స్టాక్ని కొంచెం బెటర్గా పిక్ చేస్తానని నేను అయితే అనుకుంటున్నాను. నేను ముందుతో కంపేర్ చేస్తే ఈ మధ్య నేను ఒక స్టాక్ని పిక్ చేయడం చాలా బెటర్గా పిక్ చేస్తున్నాను అండ్ రిటర్న్స్ కూడా బెటర్గా వస్తున్నాయని ఫీల్ అవుతున్నాను. ముందు ఎలా ఉండేదంటే, ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర మనీ ఉందనుకోండి, ఆ మనీ ఇప్పుడు ఏదైనా స్టాక్లో పెట్టాలి అని చెప్పి అప్పుడు వెతికేవాడిని మనీ ఉన్న టైంలో. మార్కెట్లో ఎప్పుడు మంచి స్టాక్స్ ఉంటూనే ఉంటాయి, కానీ కరెక్ట్ టైంలో ఏ స్టాక్లో కరెక్ట్ ఏ టైంలో పెట్టాలి ఒక మంచి స్టాక్లో అనేది చాలా ఇంపార్టెంట్ చెప్పాలంటే. ఒక స్టాక్లో ఏ లెవెల్లో మనం ఇన్వెస్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అదే ఇప్పుడు ఏం చేస్తున్నానంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనీ ఉండడం కన్నా మెయిన్ ఒక స్టాక్ పేరు తెలిసిన తర్వాతే, ఆ స్టాక్లో మనకి ఆపర్చునిటీ హ్యూజ్గా ఉంది అని తెలిసిన తర్వాతే కరెక్ట్ టైంలో అయితే ఇన్వెస్ట్మెంట్ అయితే చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ అంటే మార్కెట్ పెరిగిపోతుంది కదా, అంతసేపు వెయిట్ చేస్తే వేస్ట్ కదా అంటే నేను ఏం చేస్తానంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనీ ఉందనుకోండి, అది ఫస్ట్ నేను మ్యూచువల్ ఫండ్స్లో పెడుతున్నాను ఇమీడియట్గా. తర్వాత ఎప్పుడైనా నాకు ఏదైనా స్టాక్ పేరు తెలిస్తే, హ్యూజ్ ఆపర్చునిటీ ఉంది అనేది ఏదైనా తెలిస్తే ఆ టైంలో మ్యూచువల్ ఫండ్స్ నుంచి విత్డ్రా చేసి నేనైతే ఈ స్టాక్లోకి అయితే మూవ్ చేస్తున్నాను నేను. ఇలా చేయడం వల్ల ఒకవేళ మార్కెట్ మూవ్ అయినా కూడా మనకి ఈ మ్యూచువల్ ఫండ్స్ నుంచి కొంచెం రిటర్న్స్ అయితే వస్తాయి. అండ్ కరెక్ట్ టైంలో ఆ స్టాక్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల మనకి రిటర్న్స్ అయితే బెటర్గా అయితే వస్తున్నాయి. మనకి మార్కెట్లో చాలా మంచి స్టాక్స్ చాలా అయితే ఉన్నాయి, కానీ కరెక్ట్ టైంలో కరెక్ట్ లెవెల్లో ఒక స్టాక్లో ఇన్వెస్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఓకే, ఈ ఐపీఓ డీటెయిల్స్ గురించి మనం చూద్దాం. ఈ కంపెనీ 2002లో అయితే ఇన్కార్పొరేట్ అయింది, రత్నవీర్ ఈ కంపెనీ పేరు. అండ్ వీళ్ళు ఏం చేస్తారో మనం చూసినప్పుడు, రత్నవీర్ ప్రెసిషన్ ఇంజనీరింగ్ లిమిటెడ్ మ్యానుఫ్యాక్చర్స్ స్టెయిన్లెస్ స్టీల్ ఫినిష్డ్ షీట్స్, వాషర్స్, సోలార్ రూఫింగ్ హుక్స్, పైప్స్ అండ్ ట్యూబ్స్. వీళ్ళ బిజినెస్ గురించి నేను డీప్గా అయితే వెళ్ళట్లేదు, నేను జస్ట్ బ్రీఫ్గా అయితే నేను చెప్పేస్తున్నాను. అండ్ వీళ్ళ ప్రొడక్ట్స్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తారని చూసినప్పుడు, ఆటోమోటివ్, సోలార్ పవర్, విండ్ పవర్, పవర్ ప్లాంట్స్, ఆయిల్ అండ్ గ్యాస్, ఫార్మస్యూటికల్స్, శానిటరీ అండ్ ప్లంబింగ్, ఇలాగ చాలా ఇండస్ట్రీస్లో అయితే వీళ్ళు యూజ్ చేస్తుంటారు. మనం ఐపీఓ డీటెయిల్స్ మనం చూసినప్పుడు 4 సెప్టెంబర్ అయితే ఓపెన్ అయింది అండ్ 6 సెప్టెంబర్ రేపు క్లోజ్ అవుతుంది ఈ ఐపీఓ అయితే. ఫేస్ వాల్యూ 10 per share. ప్రైస్ బ్యాండ్ మనం చూస్తే 93 రూపీస్ నుంచి 98 రూపీస్. మనకు కంపల్సరీ కావాలనుకుంటే 98 రూపీస్కి మనం అప్లై చేయాలి. అండ్ లాట్ సైజ్ 150 shares. టోటల్ ఇష్యూస్ మనం చూస్తే 165 crores. చాలా చిన్న ఐపీఓ. మనకి బోత్ బీఎస్సీ అండ్ ఎన్ఎస్సీలో అయితే లిస్ట్ అవుతుంది. అండ్ వీళ్ళ రిజర్వేషన్ ఎలా ఇచ్చారో మనం చూసినప్పుడు, యాంకర్ ఇన్వెస్టర్స్కి వీళ్ళు 30% ఇచ్చారు, క్యూఐబీకి 20%, ఎన్ఐఏకి 15%, రీటైలర్స్కి 35% ఇచ్చారు. మనం 22 days మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ 4 సెప్టెంబర్ అయితే ఓపెన్ అయింది, 6 సెప్టెంబర్ క్లోజ్ అవుతుంది. బేసిస్ ఆఫ్ అలాట్మెంట్ 11th సెప్టెంబర్ మనకు తెలుస్తుంది, మండే రోజు మనకు తెలుస్తుంది. ఇనిషియలైజేషన్ ఆఫ్ రిఫండ్ ట్యూస్డే 12th సెప్టెంబర్ అయితే వస్తుంది. క్రెడిట్ ఆఫ్ షేర్స్ టు డిమాట్ అకౌంట్ 13th సెప్టెంబర్. లిస్టింగ్ డేట్ ఇన్ ఎక్స్చేంజ్లో మనకు లిస్టింగ్ డేట్ 14th సెప్టెంబర్ అయితే లిస్ట్ అవుతుంది. కట్ ఆఫ్ టైమ్ అండ్ డేట్ మనం చూస్తే September 6, 5 PM లోపు అయితే మనం అప్లై చేయాలి. మనం రీటైలర్స్గా మనం అప్లై చేయాలనుకుంటే 1 lot దట్ ఈస్ 150 shares 14,700 అయితే మనం మినిమం అయితే అప్లై చేయాలి. అండ్ మ్యాక్సిమం మనం 1,91,100 రూపీస్కి అయితే మనం అప్లై చేయొచ్చు రీటైలర్స్గా.
అదే హెచ్ఎన్ఏ కేటగిరీలో మనం చూస్తే మినిమం 2,05,800 రూపీస్ అయితే అప్లై చేయొచ్చు, మ్యాక్సిమం 9,99,600 రూపీస్ ఇలా అయితే మనం అప్లై చేయొచ్చు. అండ్ వీళ్ళ ఫైనాన్షియల్స్ మనం చూస్తే గ్రోత్ అయితే బాగానే ఉంది, అసెట్స్లో కానీ రెవెన్యూస్లో కానీ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్లో కానీ అంతా చాలా బాగుంది. మనం ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ చూస్తే మనకి లాస్ట్ 3 years డేటా అయితే ఉంది, 5.46 crores, తర్వాత 9.48 crores, తర్వాత రీసెంట్గా మనం చూస్తే 25.04 crores. మనకి గ్రోత్ అయితే చాలా బాగా కనబడుతుంది ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్లో. అండ్ వీళ్ళ బారోయింగ్స్ కూడా కొంచెం పెరిగాయి, పర్లేదు. ఓవరాల్ మన ఫైనాన్షియల్ చూస్తే బాగుంది ఈ కంపెనీ. మనం కీ మెట్రిక్స్ మనం చూసినప్పుడు మెయిన్గా వాల్యుయేషన్స్ చూసినప్పుడు పీఈ చూస్తే 18.99 అంటే 19 పీఈతో అయితే వీళ్ళు వస్తున్నారు. మనం మార్కెట్లో కంపారిజన్ చేస్తే సేమ్ ఇలాంటి కంపెనీస్తో కంపేర్ చేసి చూస్తే కొంచెం వాల్యుయేషన్స్ అయితే చీప్గా అయితే వస్తున్నారు. ఈ వాల్యుయేషన్స్ కొంచెం చీప్గా రావడంతో గ్రే మార్కెట్ ప్రీమియంలో కొంచెం టాక్ అయితే ఉంది ఈ ఐపీఓ మీద. మార్కెట్ క్యాప్ చూస్తే 475 crores, చాలా చిన్న కంపెనీ ఇది. ఆర్ఓఈ 29.12, ఆర్ఓసి 12.62, డెట్ టు ఈక్విటీ చూస్తే 2.17. వీళ్ళకి డెట్ అయితే కొంచెం ఎక్కువ ఉంది, రిస్క్ అయితే ఉంది ఈ కంపెనీకి, కొంచెం డెట్ అయితే ఎక్కువ ఉంది, కొంచెం మనం చూడాలి. ఇది ఈపీఎస్ 7.26, రిటర్న్ ఆన్ నెట్వర్క్ చూస్తే 29.12 బాగానే ఉంది. మనం కంపెనీ ఆబ్జెక్ట్ ఆఫ్ ఇష్యూ మనం చూస్తే ఫండింగ్ ద వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ద కంపెనీ, అంటే వాళ్ళ వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్స్కి అండ్ జనరల్ కార్పొరేట్ పర్పసెస్కి యూజ్ చేస్తారని చెప్తున్నారు ఐపీఓ మనీ. అండ్ వీళ్ళ సబ్స్క్రిప్షన్స్ ఇప్పుడు ఎలా జరుగుతుంది మనం చూస్తే ఈరోజు సెకండ్ డే అయితే క్లోజ్ అయింది. సబ్స్క్రిప్షన్స్ అయితే చాలా బాగుంది. మనం క్యూఐబీ చూస్తే 4.21, ఎన్ఐఏ చూస్తే 42.33 టైమ్స్ అయింది, రీటైలర్స్ 23.34 టైమ్స్ ఓవర్ సబ్స్క్రైబ్ అయింది. మొత్తం టోటల్గా చూస్తే 21.4 టైమ్స్ ఓవర్ సబ్స్క్రిప్షన్ అయితే అయింది. లాస్ట్ డే ఇంకా సబ్స్క్రిప్షన్స్ చాలా పెరిగే ఛాన్సెస్ ఉంది. ఈ ఐపీఓ చాలా ఓవర్ సబ్స్క్రైబ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువైతే ఉంది. ఈ ఐపీఓలో పాజిటివ్స్ మనం చూస్తే మెయిన్ థింగ్ వీళ్ళు వస్తున్న వాల్యుయేషన్స్ కొంచెం చీప్ వాల్యుయేషన్స్లో అయితే వస్తున్నారు. దీనివల్ల గ్రే మార్కెట్ ప్రీమియం అయితే ఎక్కువ ఉంది, అది పాజిటివ్. మనం గ్రే మార్కెట్ ప్రీమియం చూస్తే ఆల్మోస్ట్ 50% రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నట్లుగా చూపిస్తుంది మనకి. అండ్ నెగిటివ్స్ మనం చూస్తే ఈ కంపెనీకి డెట్ అయితే ఎక్కువ ఉంది, డెట్ టు ఈక్విటీ మనం చూస్తే 2 పైన అయితే ఉంది, చాలా ఎక్కువైతే ఉంది. అండ్ ఆబ్జెక్ట్ ఆఫ్ ఇష్యూలో వాళ్ళు డెట్ క్లియర్ చేస్తారు అన్నది చెప్పలేదు, అది కొంచెం మైనస్గా అయితే నాకు అనిపించింది. ఓకే, ఓవరాల్గా మనం చూసినప్పుడు నాకు షార్ట్ టర్మ్ రిటర్న్స్ కోసం అయితే ఈ ఐపీఓలో నేను అప్లై చేద్దామని నేను అనుకుంటున్నాను. అండ్ షార్ట్ టర్మ్ రిటర్న్స్ కోసమే మెయిన్ థింగ్. నాకు ఐపీఓ అలాట్ అయితే నేను షార్ట్ టర్మ్లోనే వచ్చిన ఫస్ట్ ఆర్ సెకండ్ డేనే నేనైతే సెల్ చేద్దాం అనుకుంటున్నాను. లాంగ్ టర్మ్ కోసం అయితే ఈ స్టాక్ని నేనైతే హోల్డ్ చేద్దామని అనుకోవట్లేదు నేను. ఇది జస్ట్ నేను ఇన్ఫర్మేషనే పాస్ చేస్తున్నాను ఈ వీడియో ద్వారా. మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే, మీరు ఈ ఐపీఓ అప్లై చేయాలనుకుంటే మీరు ఓన్గా స్టడీ చేసి తర్వాత ఓన్ డిసిషన్ మీరు తీసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయిందని ఫీల్ అవుతున్నాను. యూస్ఫుల్ అయిందని ఫీల్ అవుతే లైక్ చేసి ఎంకరేజ్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అండ్ ఐపీఓ అనాలిసిస్ వీడియోస్ మన ఛానల్లో అయితే రెగ్యులర్గా వస్తుంటాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఇది మన ఛానల్, మనం కలిసి ట్రావెల్ చేద్దాం అండ్ స్టాక్ మార్కెట్లో బాగా సంపాదిద్దాం.